చేసింది. సో ఎవరికైనా మరి వీళ్ళు గనక కనిపిస్తే వీళ్ళ మొహాల్ని మీరు గనక గుర్తుపడితే ₹1,00,000 బహుమతి ఇస్తాము. మీ సమాచారాన్ని ఎవరికి చెప్పము, చాలా రహస్యంగా మీ సమాచారాన్ని ఉంచుతాము. ఖచ్చితంగా మీకు ఎక్కడైనా వీళ్ళు కనిపిస్తే మీరు సమాచారం అందించండి అంటూ పోలీసులు ఇప్పటికే కొన్ని నెంబర్లను కూడా డిస్ప్లే చేస్తున్నారు. సో ఖచ్చితంగా మీ సమాచారాన్ని కూడా గోప్యంగా ఉంచుతామని చెప్తున్నారు. మరోవైపు మీరు ఎటువంటి భయాందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా ప్రజల సహకారం ఉంటేనే ఈ అంతర్రాష్ట్ర ముఠా దొంగల్ని పట్టుకోవడానికి అవకాశం ఉంటుందంటూ కూడా పోలీసులు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెడుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడే ఇక సిపి సజ్జనార్ కూడా మరి ఈ పోస్ట్ను రీపోస్ట్ చేశారు. ఎక్కడైనా వీళ్ళు కనిపిస్తే ఖచ్చితంగా వీళ్ళని మీరు మరి పోలీసులకు సమాచారం అందించండి, ₹1,00,000 బహుమతి పొందండి అంటూ కూడా మరి ఆ రకమైనటువంటి పోస్టర్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రైట్ నా ఒకసారి ఆ పోస్టర్ని కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. సో మీరు చూసే ఉంటారు ఇప్పటికే ఆ పోస్టర్ చాలా వరకు అన్ని వాట్సాప్ గ్రూపుల్లోనూ ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. సో ఆ పోస్టర్కి సంబంధించి కూడా అంటే పోలీసులు క్లియర్గా చెప్తున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళను వదిలే ప్రసక్తే లేదు. ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి, ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తులు కరీంనగర్లోని ఒక బంగారం దుకాణంలో దోపిడీకి పాల్పడ్డారు. వారి గురించి ఏమైనా సమాచారం తెలిసినచో వెంటనే పోలీసులకు తెలియజేయాలి. సమాచారం అందించిన వారికి ₹1,00,000 బహుమతిగా ఇవ్వబడినట్టు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు SHO కరీంనగర్ 2 టౌన్ 8712670762 ACP కరీంనగర్ టౌన్ 8712670711 ఇక SB కంట్రోల్ కరీంనగర్ 8712670713 అంటూ లేదంటే అత్యవసర సమయం కోసం డయల్ 100 కూడా కాల్ చేయొచ్చు అంటూ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక ఈ సమాచారం ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు, నేరాన్ని అడ్డుకోవచ్చు, మేము మీ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామంటూ పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో రైట్ నా ఒకసారి ఆ పోస్టర్ని కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇది సోషల్ మీడియాలో పోస్టుల మీద పోస్టులు పెడతా ఉన్నారు, రీపోస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ పోస్టర్కి సంబంధించి కూడా ప్రతి ఒక్కరూ మీరు ఖచ్చితంగా మీరు వెళ్ళే దారిలో కావచ్చు, మీరు ఉండేటువంటి ప్రదేశాల్లో కావచ్చు, మరి ఈ పోస్టర్ని మీరు ఒక్కసారి ఖచ్చితంగా ఒకసారి చదవాల్సిన అవసరం ఉంటుంది. ఈ పోస్టర్ని చదివి ఖచ్చితంగా మీరు కనుక అబ్జర్వ్ చేసి, సో మీకు కనిపిస్తోంది స్క్రీన్ మీద ఈ పోస్టర్లో ఉన్నటువంటి ప్రజలకు విజ్ఞప్తి అంటూ పోలీసులు పెట్టినటువంటి పోస్టర్ మీకు కనిపిస్తుంది. ఇందులో 5 మంది క్లియర్ కనిపిస్తూ ఉన్నారు. ఈ 5 మంది కనుక మీకు ఎక్కడైనా కనిపిస్తే సో ఖచ్చితంగా 100కి లేదా సంబంధిత ఈ డిస్ప్లే పైనటువంటి నెంబర్లకి మీరు ఖచ్చితంగా కాల్ చేయాల్సిన అవసరం ఉందంటైతే పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ పోస్ట్ని సజ్జనార్ మరి రీపోస్ట్ చేశారు. వీసీ సజ్జనార్ అయితే రీపోస్ట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో అంటే ఈ కేసు ఎంత సీరియస్గా తీసుకుంటుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది మీరు ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సో వీళ్ళు మహారాష్ట్ర వైపుగా పరారైనట్టు కొంత చర్చ జరుగుతుంది. కరీంనగర్కు సంబంధించినటువంటి బంగారం దొంగలు మరి మహారాష్ట్ర మీదుగా వెళ్ళినట్టు తెలుస్తోంది. PMJ నగల షాప్లోకి చొరబడి దాదాపు కిలోన్నర బంగారంతో వీళ్ళు పరారయ్యారు. పల్సరీ అపాచీ బైకులపై రుద్రారం మీదుగా జంప్ అయినట్టు తెలుస్తోంది. సో బైక్ నెంబర్లు ముందే మార్చినటువంటి దొంగలు మరి ఒక బైక్కు బెలునో కారుకు సంబంధించిన నెంబర్ని వాడినట్టు తెలుస్తోంది. సో ధర్మపురి గోదావరి ఘాట్ వద్ద పల్సర్ బైక్ను గుర్తించారు. అక్కడ హెల్మెట్ పల్సర్ బైక్ వదిలేసి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. సో వీళ్ళందరి కోసం దాదాపు పోలీసులు 10 నుంచి 15 బృందాలు పోలీసులు విడివిడిగా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. సో ఎక్కడున్నా వదిలిపెట్టేది లేదన్నటువంటి కోణంలో అయితే ఇప్పటికీ సీరియస్గానే ఈ కేసును తీసుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రతిపక్షాల ప్రెజర్ ఎక్కువైతుంది. ఇంత దోపిడీ జరుగుతుంటే పట్టపగలు నగరంలో బంగారం షాప్లోకి చొరబడి దోసుకుపోతుంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, ఈ రాష్ట్ర మంత్రి, హోంమంత్రి, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారంటూ ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ కరీంనగర్ జ్యువెలరీ షాప్ చోరీ కేసులో అయితే పోలీసులు కీలక పురోగతిని సాధించినట్టు అయితే కనిపిస్తోంది. పట్టపగలే నగలను దోచుకెళ్లిన ఈ నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులకు వారు వాడిన బైక్ దొరికింది. పల్సర్ బైక్ను జగిత్యాల జిల్లా ధర్మపురిలోని గోదావరి పుష్కర ఘాట్ వద్ద పోలీసులు గుర్తించారు. CCTV కెమెరాలో రికార్డైన దృశ్యాల ఆధారంగా గాలింపును చేపట్టినట్టు తెలుస్తోంది. సో పోలీసులకు నిందితులు ఆ బైక్ను అక్కడే వదిలేసి వెళ్ళినట్టుగా ఆధారాలు లభించాయి. పోలీసులకు దొరికిన బైక్ ఉపయోగించిన నెంబర్ ప్లేటు బెలునో డెల్టా కారుకు సంబంధించిందిగా, అది హైదరాబాద్ రిజిస్ట్రేషన్ కారుకు సంబంధించిన నెంబర్ ప్లేట్ గాను పోలీసులు అయితే గుర్తించారు. బట్ పల్సర్ వాహనాలు ఉపయోగించారు. సో పల్సర్ బైక్కు దాన్ని ఉపయోగించారు, కారు నెంబర్ ప్లేట్ని. సో దొంగలు బీర్పూర్ ధర్మాపురి మార్గం గుండా వచ్చినట్టుగా పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆ పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలని నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. అయితే నిందితులు ధర్మపురి వద్ద గోదావరి నదిని దాటి మహారాష్ట్ర సరిహద్దు వైపు పారిపోయి ఉండవచ్చు అంటూ
పోలీసులు అయితే ఒక అనుమానానికి వస్తున్నటువంటి పరిస్థితి. అయితే అంతరాష్ట్ర ముఠా పనేనా లేక స్థానికుల ప్రమేయం ఉందా అనే కోణంలో సైతం దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులు వాహనాన్ని మార్చి తప్పించుకున్నారు అనే కోణంలో సరిహద్దు ప్రాంతాలని జల్లెడపడుతున్నారు. సో ఈ కేసులో మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడేటువంటి అవకాశం కనిపిస్తుంది. అండ్ ఏదైతే మే 3వ తారీఖున ఈ చోరీ జరిగింది కరీంనగర్ సిటీలోని పిఎంజే జ్యువెలరీ షాప్లో మే 3న ఆదివారం పట్టపగలు భారీ దోపిడీ జరిగిందని చెప్పుకోవచ్చు. సో పిస్టల్స్తో వచ్చినటువంటి 5గురు దొంగలు సిబ్బందిపై కాల్పులు జరిపి సుమారు కిలోన్నరకు పైగా బంగారం ఎత్తుకెళ్లారు. దొంగలు జరిపిన కాల్పులో షాప్ సేల్స్ మేనేజర్ ముస్తాక్ అలీతో పాటు సిబ్బంది కమల్, మధుకర్, సెక్యూరిటీ గార్డు రాజేష్ తీవ్రంగా గాయపడ్డారు. షాప్లోకి ఎంటర్ అయిన 5 నిమిషాల్లోనే పని ముగించుకొని దొంగలు బయటకు పరిగెత్తి పల్సర్, అపాచీ బైకులపై పరారయ్యారు. సిసి ఫుటేజ్ల ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు పోలీసులు. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు దొంగల కోసం తనిఖీలు ముమ్మరం చేశారు. పారిపోయిన దొంగల సమాచారం ఇచ్చిన వాళ్ళకి ₹1,00,000 రివార్డ్ ఇస్తామంటూ కూడా సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ నౌ ఏది ఏమైనప్పటికీ కేసు అయితే చాలా సీరియస్గా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. సజ్జనార్ లాంటి వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులను రీపోస్ట్ చేస్తున్నారు. ప్రజల్ని ఖచ్చితంగా మీరు ఎక్కడైనా ఈ మొహాల్ని గుర్తుపడితే మీకు కనుక వీళ్ళ గురించి ఏదైనా సమాచారం తెలిస్తే మీరు పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. మీ సమాచారాన్ని రహస్యంగా ఉంచుతాం, చాలా గోప్యంగా ఉంచుతాం, మీరు చెప్పినట్టుగా మీకు ₹1,00,000 బహుమతి కూడా ఇస్తామంటూ చెప్తా ఉన్నారు. బట్ వీళ్ళు మాత్రం అంతర్రాష్ట్ర దొంగలా కనిపిస్తూ ఉన్నారు. సో ధర్మపురి, గోదావరి ఆ ప్రాంతంలో అక్కడ బైక్ వదిలేసి మరి అక్కడ నుంచి వాళ్ళు వేరే మార్గం గుండా మహారాష్ట్రకు పోయినట్టయితే పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. బట్ ఏదేమైనప్పటికీ పక్కా ప్లాన్ ప్రకారమే, పక్కా వ్యూహాత్మకంగా మరి దొంగలు పట్టపగలు బంగారం షాప్లోకి చొరబడి మరి కేవలం 5 నిమిషాలు సినిమా స్టైల్లో వీళ్ళు దోచుకెళ్లారు. ఆ పక్కనే కోర్టు ఉంటుందని చెప్తున్నారు. మరోపక్క కేంద్ర సహాయక మంత్రి అయినటువంటి బండి సంజయ్ కార్యాలయం ఉంటుందని చెప్తున్నారు. సో ఇంతమంది, ఇంత సెక్యూరిటీ ఉండగా, ఇంత మరి రద్దీ అయినటువంటి నగరంలో ఈ చోరీకి పాల్పడడం మాత్రం కొంత చర్చనీయాంశంగా మారుతుంది. బట్ ఏదేమైనప్పటికీ పోలీసులు ఒక 10-15 బృందాలుగా విడిపోయి మరి విడివిడిగా వాళ్ళైతే ఇప్పటికే వేట మొదలుపెట్టారు. సో త్వరలోనే ఖచ్చితంగా వీళ్ళను పట్టుకుంటామంటూ పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది ఈ కేసులో, ఎంతవరకు దొంగల్ని మరి పట్టుకోగలుగుతారు, టైంలో ఛేదించగలుగుతారు అనేది.